కామారెడ్డి రెండు జిల్లాల సమీక్షా సమావేశానికి ఇచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారికి, షబీర్ అలీ గారికి, సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు సురేష్ రెడ్డి గారికి మరియు రెండు జిల్లాల కలెక్టర్లకు, నా తోటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మంత్రి గారికి ఈ 4 అంశాలలో అర్బన్లో మంత్రి గారికి కోరేది ఏంటంటే, గత 11 సంవత్సరాల నుండి పేదలు, ఇల్లు లేని పేదలు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఒకటంటే ఒకటి కూడా అర్బన్ నియోజకవర్గానికి రాలేదన్నారు. ముఖ్యంగా అనేక మంది కొన్ని స్థలాలలో వాళ్ళు వేసుకున్న రేకుల ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళు అవి తీసుకొని స్థలాలు తీసుకొని 2 సంవత్సరాల్లో మీకు కట్టిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతంలో 400 ఇళ్ళు కట్టి 4 సంవత్సరాలు అయింది. అవి శిథిలావస్థలో చేరిన తర్వాత ఒకసారి రిపేరింగ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు గత దసరా కన్నా ముందు మంత్రి గారు వచ్చినప్పుడు, ముఖ్యంగా మన హౌసింగ్ మినిస్టర్ వారు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది, దసరాకు అవి రిపేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు దసరా అయిపోయి 3 ఏళ్ళు అయింది. అవి డ్రా తీయడం జరిగిందంట. ఏ నామ్స్ ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఏ విధంగా నామ్స్ ప్రకారం డ్రా తీయకుండా ఇష్టారీతిన అవి డ్రా తీయడం జరిగింది. ఇప్పుడు వాటి రిపేరింగ్ 1.25 crores స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసిండ్రు. అది కూడా నెల పైన అయిపోయింది. వాటిని తొందరగా రిలీజ్ చేసి రిపేరింగ్ చేసి మళ్ళీ డ్రా చేసి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. గత అసెంబ్లీలో కూడా మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది, ప్రతి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంటి ఇస్తానని చెప్పినప్పుడు నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి మాకు మా పేదలు, ఇల్లు లేని పేదలు, లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. మా అర్బన్ నియోజకవర్గానికి నిజామాబాద్ అర్బన్కు 7,000 ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను అప్పుడే కోరినా. అప్పుడేమో ఇల్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పి ఇప్పుడు స్థలం ఉన్న వారికి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అర్బన్లో స్థలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సర్వే ప్రకారము 1,600 పైచీలకు లబ్ధిదారులు మీరు సర్వే చేసినట్లు రికార్డు చెప్తా ఉన్నారు. నేను కోరేది ఏంటంటే, ఆ 1,600 లబ్ధిదారులతో పాటు ఈ దఫా 3,500 భర్తీ చేయడానికి, అంటే స్థలం ఉన్న వాళ్ళకు, స్థలం లేని వాళ్ళకు 3,500 అయితే మీరు తప్పకుండా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ కమిటీలు వేసిందో, ఈ కమిటీలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం కాంగ్రెస్ కమిటీలు లెక్క ఉన్నాయి. అక్కడ ఉన్న కార్పొరేటరు లేదా మా చైర్మన్ గా వచ్చి మీ అందరూ కూడా, ఇతర సభ్యులందరూ కూడా కాంగ్రెస్ కంపెనీగా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. 400 ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే, అక్కడ వాళ్ళ తొత్తులు కమిషన్లు తీసుకొని అందుకే అవి రిలీజ్ చేయలేకపోయారు. మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా అటువంటి అవకతవకలు జరగదని మీ అందరికీ మీకు నేను వేడుకుంటా ఉన్నాను నిజంగా. అదేవిధంగా ఏదైతే ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్లకు మీరు సర్వే ప్రకారము రేషన్ కార్డులకు చాలా తేడా వస్తూ ఉంది. మాకు ప్రజాపాలన కోరింది ఎక్కువ, కానీ అర్హులు అనేది మీరు 8,000 పైచీలకు ఇక్కడ చెప్పడం జరిగింది. గ్రామ సభలు మీరు అంటా ఉన్నారు, అక్కడ సమయం అయితే ఎక్కువ ఉండదు. మళ్ళీ ఏదైతే నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, రేషన్ కార్డు అర్హులకు నా తరఫు నుండి ఎవరైతే ఇంకా అర్హులకు రేషన్ కార్డు అందలేదో, వాళ్ళకి ఇష్టలేదో ఆ లిస్టు తయారు చేసి నేను ప్రభుత్వానికి ఇస్తానని కూడా తెలియజేస్తాను. రైతు భరోసా మా అర్బన్లో చాలా తక్కువ మంది రైతులు ఉంటారు.
మీరు 12,000 అన్నదానికి 15,000 ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు కూలీలకు మీరు ఏదైతే భరోసా ఇస్తా ఉన్నారో దాంతో కూడా నిజమైన కూలీలను గుర్తించాలని కోరుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులలో అవుట్ సోర్సింగ్ వాళ్ళని యాడ్ చేస్తలేరు. ఎందుకంటే మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే ఉంటారు, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ అంటే సమస్యల వలయం. ఇక్కడ మీరు ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అన్నారు, మరి నాకు ప్రకారం అనేక ల్యాండ్ అయితే ఇక్కడ ఉండదు. నేను మీకు ఒక లెటర్ ఇస్తా ఉన్నా, దానికి నామ్స్ కుదించి మరి ఏ విధంగా మీరు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అర్బన్కి ఇస్తారో దాని గురించి మీరు ముఖ్యమంత్రి గారితో చర్చించి అర్బన్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సిడిపి ఫండ్ 13 నెలలు అయితే ప్రజలు వచ్చి అడుగుతా ఉన్నారు. సిడిపి ఫండ్ కానీ నేను 100 కోట్ల స్పెషల్ ఫండ్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అది మా పెద్దలు సురేష్ రెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.